అదే మన బండి పూర్తిగా క్యాబిన్ అంతా నుజ్జు నుజ్జు అయిపోయి మేకులు అయితే కొట్టింటారనమాట. అవి వచ్చేసి కొంచెం లూజ్ రావడం వల్ల సౌండ్లు అయితే వస్తూ ఉంటాయి. పంజాబ్ క్యాబిన్ కావాలా, తమిళనాడు క్యాబిన్ కావాలా, లేదంటే ఆంధ్ర క్యాబిన్ కావాలా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియో ఏంటంటే ఈ వీడియో వచ్చేసి మనకు కంపెనీ క్యాబిన్, ఇంకా వచ్చేసి కౌల్ క్యాబిన్. అంటే కంపెనీ క్యాబిన్ అంటే కంపెనీ నుంచి వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. టాటాలో టాటా సిగ్నా, టాటా ప్రైమా, ఇంకా భారత్ బెంజ్లో వచ్చేసి భారత్ బెంజ్లో ప్రతి వెహికల్ వచ్చేసి కంపెనీ క్యాబిన్ అయితే వస్తుంది. అండ్ కంపెనీ క్యాబిన్లో ప్లస్ పాయింట్స్ ఏముంటాయి, మనకు కౌల్ క్యాబిన్లో ప్లస్ పాయింట్స్ ఏముంటాయి. కంపెనీ క్యాబిన్ అంటే మనకు వచ్చేసి ఏసీ ఫిట్టెడ్, అంటే కంపెనీ నుంచి మనకు కంపెనీ క్యాబిన్ అయితే ఫిట్ అయ్యి వస్తుంది అనమాట. ఇంకా మనం ఎక్స్ట్రాగా దానికి మాడిఫికేషన్ ఏం చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అదే మనం కౌలు వేరియంట్ తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి క్యాబిన్ అయితే ఏమి ఉండదు. ఒక షీటు, ఒక స్టీరింగ్ అంతే ఉంటుంది అనమాట. లోపల బెడ్స్ కానీ ఇవన్నీ వచ్చేసి మనం సపరేట్ చేయించుకోవాలి. అండ్ దీనికి దానికి అడ్వాంటేజెస్ ఏముంటాయి, ఇంకా డిసడ్వాంటేజెస్ ఏముంటాయి, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేసి నా 2 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ నేను మీతో ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా అయితే దానికి సపరేట్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే తీద్దాము. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు కంపెనీ క్యాబిన్ వచ్చేసి మనకు కౌల్ క్యాబిన్కు కంపెనీ క్యాబిన్కు ఒక 3 నుంచి 4 లక్షలు అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు కంపెనీ క్యాబిన్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే ఫస్ట్ వచ్చేసి ఏసీ వస్తుంది, ఇంకా పవర్ విండోస్, ఇంకా ఇవన్నీ ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా అయితే యాడ్ అని ఉంటాయి అనమాట. డాష్ బోర్డు, మొత్తం లోపల షీట్లు మొత్తం అన్నీ వస్తాయి. మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఏం చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. మనకు వెనకాల బాడీ ఒక్కటి కట్టించుకుంటే చాలన్నమాట. మనకు క్యాబిన్ తరపున మనకు ఎటువంటి మాడిఫికేషన్ అయితే ఏం చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. అది ఒక అడ్వాంటేజ్ అనమాట దాంట్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కౌల్ వేరియంట్ అంటే మనకు క్యాబిన్ అయితే ఏం రాదు. మామూలుగా ఎల్పిటి వెహికల్ అంటారు కదా, అది వచ్చేసి దానికి వచ్చేసి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే మొత్తం మనం అంతా ఫిట్టింగ్ చేయించుకోవాలన్నమాట. మళ్ళీ మనం వచ్చేసి 3 నుంచి 3.5 లక్షల వరకు ఖర్చు పెట్టుకొని మొత్తం అంతా క్యాబిన్ అయితే రెడీ చేయించుకోవాలి మనము. ఇందులో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే మనకు నచ్చినట్లుగా మనకు ఇష్టం వచ్చిన మోడల్లో, మనకి ఇష్టం వచ్చిన స్టైల్లో మనం వచ్చేసి బాడీ బిల్డింగ్ అది చేయించుకోవచ్చు అనమాట. క్యాబిన్ మనకు పంజాబ్ క్యాబిన్ కావాలా, తమిళనాడు క్యాబిన్ కావాలా, లేదంటే ఆంధ్ర క్యాబిన్ కావాలా, రాజస్థాన్ క్యాబిన్ కావాలని మన ఆప్షన్ అనమాట. అది మనకు ఏదంటే ఇష్టం ఉంటుందో అట్లయితే మనం డిజైన్ చేయించుకోవచ్చు. లేదంటే మనం సపరేట్గా ఒక కొత్తగా మనకు చెప్తే బాడీ బిల్డింగ్ మేస్త్రీలు కానీ, క్యాబిన్ తయారు చేసే వాళ్ళు కానీ మనకు నచ్చినట్లుగా అయితే మార్చుకోవచ్చు అనమాట. అది ఒక అడ్వాంటేజ్ ఆ వెహికల్స్లో. మనం బాడీ బిల్డింగ్ చేయించుకుంటాం కదా క్యాబిన్, దాంట్లో వచ్చేసి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయంటే సౌండ్స్ వస్తాయన్నమాట. లూజ్ సౌండ్స్ వస్తుంటాయి. ఒక 1 ఇయర్ అయితే బాగానే ఉంటుంది, కానీ ఒక 1 ఇయర్ తర్వాత ఎందుకంటే చెక్కలు వాడతారు అనమాట. ఇక్కడ ఉంది కదా, బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది ఈ షీట్ వెనకాల చెక్కలు అయితే ఉంటాయి అనమాట. మొత్తం అన్ని చెక్కలు అయితే ఉంటాయి. పైన చూస్తున్నారు కదా, అంత చెక్కలు అయితే ఉంటాయి. కొన్ని సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం వాడిన తర్వాత ఆ చెక్కలకు మేకులు అయితే కొట్టింటారు అనమాట. అవి వచ్చేసి కొంచెం లూజ్ రావడం వల్ల సౌండ్లు అయితే వస్తూ ఉంటాయి. క్యాబిన్ వచ్చేసి మనకు ఫస్ట్ లో ఉన్నంత ఫినిషింగ్ 6 నెలలు, సంవత్సరం వాడిన తర్వాత మనకు లూజ్ సౌండ్లు అనేది కామన్ అనమాట. అవి మనం చేపించుకుంటూ ఉండాలి. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అదే మనకు కంపెనీ క్యాబిన్ తీసుకుంటే అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు అనమాట. అది వచ్చేసి 4 ఇయర్స్, 5 ఇయర్స్ మనం ఎక్కడ బండి టచ్ కానంత వరకు మొత్తం ఐరన్ తోనే వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. చాలా బాగుంటుంది, లైఫ్ లాంగ్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇది కంపెనీ క్యాబిన్. ఒకవేళ ఏదైనా టచ్ అయిందంటే వాచిపోద్ది అనమాట, దోలు తీరిపోద్ది. ఎందుకంటే ప్రతి ఒక్క పార్ట్ వచ్చేసి కాస్ట్లీ అయితే ఉంటుంది. అదే సపోజ్ మనకు కౌలు వేరియంట్ అనుకోండి, బాడీ బిల్డింగ్ చేయించుంటాం కాబట్టి క్యాబిన్ కు ఒకవేళ సపోజ్ వెళ్ళి మనం ఒక చెట్టుకు కానీ, లేదంటే సంథింగ్ ఏదో ఒకటి యాక్సిడెంట్ అయింది, ఒక లెఫ్ట్ సైడ్ మొత్తం వెళ్ళిపోయింది అనుకోండి, దానికి వచ్చేసి కౌలు వేరియంట్ కు చాలా తక్కువలో ఖర్చు అయిపోద్ది. మాక్సిమం వచ్చేసి ఒక 60,000 లక్షలో అయితే మనకు మళ్ళీ రోడ్ ఎక్కిద్ది అనమాట బండి. అదే కంపెనీ క్యాబిన్ అనుకోండి అలా కాదు. ఒకసారి బండి ఎక్కడన్నా టచ్ అయిందంటే మొత్తం పీస్ టు పీస్ అంతా రీప్లేస్మెంట్ చేయాలన్నమాట. చాలా ఖర్చుతో కూడుకున్న పని. డాష్ బోర్డు మొత్తం అన్ని కాస్ట్లీ సామాన్లు ఉంటాయి. ఇంకా దాన్ని లైఫ్ కూడా తగ్గిపోద్ది అనమాట. ఒకసారి ఏమన్నా యాక్సిడెంట్ అయింది అనుకోండి, మొత్తం అన్ని చేంజ్ చేసుకోవాలి. చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అయిపోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట, అది కంపెనీ క్యాబిన్ కు. అదే మనకు కౌలు వేరియంట్ చూసుకున్నట్లయితే మనం కట్టించుకుంటాం కాబట్టి ఎక్కడి వరకు డ్యామేజ్ అయిందో అక్కడి వరకు తీసేసి మొత్తం చెక్కతో, ఐరన్ తో తయారు చేస్తారు కాబట్టి మొత్తం తీసేసి అక్కడికి మళ్ళీ వేరే పార్ట్ తీసుకొని వచ్చేసి దానికి తగ్గట్టుగా మనం అయితే చేపించుకోవచ్చు. తక్కువ సమయంలో, తక్కువ డబ్బుతో మనకు పని అయితే ఈజీగా అయితే అయిపోద్ది అనమాట కౌలు వేరియంట్ చూసుకున్నట్లయితే. అదే మనం కంపెనీ క్యాబిన్ తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఏమన్నా టచ్ అయినా కానీ, యాక్సిడెంట్ జరిగినా కానీ మొత్తం వచ్చేసి క్యాబిన్ అంతా రావాలి, ఆర్డర్ పెట్టాలి, ఇవన్నీ దానికి ప్రాసెస్ జరగడానికి 1 మంత్ అయితే వెళ్ళిపోద్ది అనమాట. మన పార్ట్స్ అన్ని రావడానికి, మళ్ళీ అవన్నీ తీసుకొని ఫిట్ చేయడానికి మళ్ళీ ఒక 15 రోజులు.
మొత్తం ఇన్స్పెక్షన్ అంతా అయిపోయేసరికి ఒక 2 మంత్స్ అయితే పట్టుద్దనమాట. అదే మన బండి పూర్తిగా క్యాబిన్ అంతా నుజ్జు నుజ్జు అయిపోయి క్యాబిన్ అంతా వెళ్ళిపోయినా గానీ, మళ్ళీ క్యాబిన్ వచ్చేసి రీఫిట్టింగ్ చేయాలంటే మామూలుగా మనం బయట కట్టించుకుంటాం కదా షెడ్డల్లో. ఒక 15 రోజుల నుంచి 20 రోజుల్లో మళ్ళీ మన బండి ఫాస్ట్‌గా రెడీ చేపించుకుంటే 15, 20 రోజుల్లో మళ్ళీ మన బండి అయితే రోడ్డుకి ఎక్కిద్ది. ఫాస్ట్‌గా వచ్చేసి పని అయిపోయి మళ్ళీ రోడ్డుకి ఎక్కడానికైతే అవకాశం అయితే ఉంటది. అదే కంపెనీ క్యాబిన్‌లలో వచ్చేసి అటువంటి అడ్వాంటేజ్ అయితే ఉండదనమాట. నార్మల్‌గా వచ్చేసి మనకు కంపెనీ క్యాబిన్‌కు మళ్ళీ మనం బయట కట్టించుకునే క్యాబిన్‌కు పెద్ద వేరియేషన్ అయితే ఏమి ఉండదనమాట. సేమ్ టు సేమ్. మొత్తం మనకొచ్చేసి కంపెనీ క్యాబిన్ తీసుకుంటే ఒక 5,00,000 అయితే ఆన్ రోడ్ మీద పెరిగిద్ది. అదే మనం కౌలు వేరియంట్ తీసుకుంటే ఒక 4,00,000 అయితే తగ్గిద్దనమాట. మొత్తం ఇంతకంటే వేరియేషన్ అయితే ఏముండదు. మొత్తం సేమ్ టు సేమ్. మనకిక్కడ 4,00,000 తగ్గినా గానీ మళ్ళీ మనం క్యాబిన్‌కొచ్చేసి 4,00,000 పెడతాం గాబట్టి, మొత్తం అది ఇది సేమ్ అని జెప్పుకోవచ్చనమాట. ఏమంటే మనకు ఎక్కువ రిస్క్ ఉండగూడదు. ఏమన్నా జరిగినా గానీ తక్కువ రేట్‌లో అయిపోవాలి, ఫాస్ట్‌గా రోడ్డెక్కాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువగా కౌలు వేరియంట్ అయితే తీసుకుంటూ ఉంటారు. మా సైడ్ గూడా అంతే అనమాట. ఎక్కువొచ్చేసి కౌలు వేరియంట్ తీసుకోవడానికి ఇష్టపడతారు. కంపెనీ క్యాబిన్ తీసుకునే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువనమాట. ఎందుకంటే కంపెనీ క్యాబిన్ ఏదన్నా రేపొద్దున ఇష్యూ జరిగినా ఏమన్నా అయినా గూడా లేట్ అయిపోద్ది. చాలా టైం పట్టిద్దనేసి వాళ్ళొచ్చేసి కంపెనీ క్యాబిన్ అయితే తీసుకోరనమాట. నాకొచ్చేసి పర్సనల్‌గా ఏమంటే కంపెనీ క్యాబినే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నేను తోలే కాబట్టి చెప్తున్నా గదా! భారత్ బెంజ్, టాటా ఇవన్నీ కంపెనీ క్యాబిన్‌లయితే తోలాను. మహేంద్ర వెహికల్, ఐచర్ ఇవన్నీ తోలాను కాబట్టి చెప్తున్నాను. కౌలు వేరియంట్ కంటే కంపెనీ క్యాబినే చాలా బావుంటదనమాట. ఎందుకంటే లోపల అలా ఉంటది. దుమ్ము గాని లూజ్ సౌండ్‌లు గాని అటువంటిటేం రావనమాట. ఒక కారు తోలుతున్న ఫీలింగ్ రావాలంటే ఖచ్చితంగా కంపెనీ క్యాబినే తీసుకోవాలి. లేదు నాకు ఏదైనా పర్లేదని అనుకుంటే ఎవరిష్టం వాళ్ళదనమాట. నాకు పర్సనల్‌గా వచ్చేసి కంపెనీ క్యాబినే ఇష్టము. దీంట్లో అడ్వాంటేజెస్ అవి, దాంట్లో డిసడ్వాంటేజెస్ ఇవన్నమాట. ఇంతకు మించిందయితే ఏముండదు. ఏది తీసుకున్నా గానీ మనకు సేమ్ రేట్ అయితే పడిద్దనమాట ఆన్ రోడ్. పెద్ద వేరియేషన్ ఏముండదు. ఒక 60,000, 70,000 డిఫరెన్స్ ఉంటదనమాట కంపెనీ క్యాబిన్‌కు, నార్మల్ క్యాబిన్‌కు. అంతకు మించి డిఫరెన్స్ అయితే అస్సలు ఉండదు. ఏమంటే కంపెనీ క్యాబిన్ తీసుకుంటే దాంట్లో ఏసీ అవన్నీ ఆప్షన్స్ అయితే వస్తాయి. అదే మనం కౌలు వేరియంట్ తీసుకుంటున్నట్టయితే దాంట్లో ఏసీ, పవర్ విండోస్ ఇటువంటి ఆప్షన్స్ అయితే ఏముండవనమాట. దీనికి దానికి తేడా. అంతకు మించి అయితే ఏది ఉండదు. మొత్తం అన్నీ సేమ్ టు సేమ్ అనమాట. కాస్ట్‌లో పరంగా చూసుకున్నట్లయితే, ఏ దాని పరంగా చూసుకున్నట్లయినా. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కంపెనీ క్యాబిన్ ఇప్పుడు భారత్ బెంజ్ అది 6 టైర్ అయినా కావచ్చు, 16 టైర్ అయినా కావచ్చు. సేమ్ టు సేమ్ క్యాబిన్ కాబట్టి 15,00,000 అయితే ఉందంట క్యాబిన్ మొత్తం. మొత్తం క్యాబిన్ అంతా తీసేసి కొత్త క్యాబిన్ ఎక్కించాలంటే 15,00,000 అయితే పడతాంది. ఇన్సూరెన్స్ ఉంటది కాబట్టి క్లెయిమ్ అయిపోతది. పెద్ద వేరియేషన్ అయితే ఏమి ఉండదనుకోండి. మన చేతి నుంచి ఎంత లేదన్నా 2,00,000, 3,00,000 అయితే పడతాయన్నమాట ఓనర్‌కి ఎంత లేదన్నా గూడా. అదే మనకు ఆ ప్లేస్‌లో గనక కౌలు వేరియంట్ ఏమన్నా ఉంటే దానికొచ్చేసి 2,50,000, 3,00,000 అయితే పడుద్దనమాట. చాలా ఫాస్ట్‌గా అయితే పని అయిపోవడానికి అవకాశం ఉంటది. బండి త్వరగా అయితే రోడ్డెక్కిద్ది. ఇదనమాట కంపెనీ క్యాబిన్‌కు, నార్మల్ క్యాబిన్‌కు డిఫరెన్సు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా కింద ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇక నెక్స్ట్ వీడియో చాలా యాక్సిడెంట్లు అయితే అవుతున్నాయి గదా! మన సాటి యూట్యూబర్‌లకి చాలా మందికైతే యాక్సిడెంట్ అయ్యాయి. దీని పరంగా ఒక వీడియో అయితే చేయాలని ఉంది. ఎవరికెవరికి యాక్సిడెంట్ అయినాయి, అసలు ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి, యాక్సిడెంట్లు కాకోకుండా తీసుకోవడానికి ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా అనేసి నాకు తెలిసినంత వరకు ఒక వీడియో అయితే చేయాలని ఉంది. ఈ వీడియో కావాలంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే తీసి పబ్లిక్ చేస్తాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అందరికీ టాటా బాయ్.